కాకినాడ జిల్లా బూరుగుపూడిలో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ నేతలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర అనుచరుల మధ్య తోపులాట జరిగింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్ నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతున్నారని సూర్యచంద్ర ఆరోపించారు. జగ్గంపేటలో మంత్రి లోకేష్ పర్యటించనున్న నేపథ్యంలో సూర్యచంద్ర ఈ ఆరోపణలు చేశారు. దాదాపు 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నారా లోకేష్ కు సూర్యచంద్ర లేఖ రాశారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సూర్యచంద్ర నివాసం వద్దకు వెళ్లి వివరణ కోరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, సూర్యచంద్ర అనుచరుల మధ్య వాగ్వాదంతో పాటు స్వల్ప తోపులాట జరిగింది. 2019లో జనసేన తరపున జగ్గంపేట నుంచి పోటీ చేసిన సూర్యచంద్ర ఓడారు. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి సీటు రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్గా విజయం సాధించారు. జగ్గంపేట నియోజకవర్గం బూరుగుపూడి గ్రామంలో ఈరోజు మా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు తాలూరు పుష్కర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మరియు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి సమస్యల మీద, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద వినతిపత్రాలు తయారు చేయడం జరిగింది. ఈ 2 వినతిపత్రాలు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి సమర్పించడం కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ఏర్పాటు జరుగుతున్నప్పుడు స్టార్టింగ్లోనే మరి ఇక్కడ గ్రామంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మా ఇంటి మీదకి వచ్చి ప్రెస్ మీట్లో నీతో పాటు నీ చుట్టూ మేము కూర్చుంటాము అని చెప్పేసి మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక 30 మంది మా ఇంటి మీదకి రావడం జరిగింది. మేమందరం వెళ్ళి వారిని వారించడం జరిగింది. మా ఇంటి దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాను, మీరు నా దగ్గరకు వచ్చి చుట్టూ కూర్చుని నేను మాట్లాడకుండా చేస్తానని చెప్పేసి అనడం భావ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాను, నా మీద కౌంటర్ మీరు ఏదైనా సరే మీ ఇంటి దగ్గర కానీ మీ ఆఫీసులో కానీ పెట్టుకోవాలి తప్పించి నా చుట్టూ ఉండి నన్ను నిర్బంధించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూడడం చాలా అన్యాయం. ఇది దయచేసి మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మేము వాళ్ళందరినీ కూడా ఎంతగానో వారించడం జరిగింది. వారెవరు కూడా ప్రెస్ మీట్ జరగకూడదు అన్నది ఒక ఉద్దేశంతో వచ్చారు. అదే రకంగా కావాలని గొడవ పెట్టుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మా మీద పెట్టాలి, ఏదో రకంగా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద కానీ అవినీతి మీద కానీ గలం ఇప్పి ప్రశ్నించే గొంతు పాటంశెట్టి సూర్యచంద్రని జైలుకు పంపాలన్న దురుద్దేశంతో జ్యోతుల నెహ్రూ గారు, కేవలం నవీన్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరూ కలిపి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ మా ఇంటి మీదకి ఈరోజు ఉసుగొల్పి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోని కూడా అక్కడ గొడవ పెట్టుకుని రెండని పంపించడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి మేము జగ్గంపేట నియోజకవర్గం నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి సమస్యల మీద ప్రశ్నించండి, మీ గలం వినిపించండి, మీరు అవినీతి మీద ప్రశ్నించండి, మాట్లాడండి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో జగ్గంపేటలో బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగిందే. మరి మేము మాట్లాడి సమస్యల మీద మాట్లాడి మరి అవినీతి దోచేస్తా ఉన్నారు, మట్టి దోచేస్తా ఉన్నారు, ఇసుక దోచేస్తా ఉన్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి నారా లోకేష్ గారికి దృష్టిలో పెట్టడం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే మా మీదకి కొట్టడానికి వచ్చి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని తోసి అంత రచ్చరచ్చ రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజాస్వామ్యమా? ఇది కూటమి ప్రభుత్వానికి తగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా మీకు? నా ఇంటి దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే నా చుట్టూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చోబెడతారని నెహ్రూ గారు మీరు?